మాట్లాడతాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చి చెప్పండి అన్నారు. హిందీ ప్రజలకు తెలుగు వాళ్ళు పోయి ఏం చెప్తారండి? వాళ్ళ అభిప్రాయాలు ఏమన్నా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? ఢిల్లీలో కేంద్ర మంత్రులు దిగ్విజయ్ పక్కన చేరి పిన్నుల్లాగా వంకొని కూర్చో ఉన్నారు. హైదరాబాద్కు వస్తే అదే మీడియా సమావేశంలో పులుల్లాగా మాట్లాడతారు. ఢిల్లీకి పోతే మీరు పిల్లులైపోతున్నారయ్యా. సీమాంధ్ర మంత్రులారా, ఇక్కడ రాష్ట్ర విభజనను వ్యతిరేకించి మహా ఉద్యమం జరుగుతూ ఉంటే మీరు ఢిల్లీలో చేరి చిన్న చిన్న మాటలు పెద్ద పెద్ద మాటలతో వ్యంగ్యాస్త్రాలు విసురుతూ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. నాయకులారా, ఒక్కసారి ప్రజల ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ సీమాంధ్ర భవిష్యత్తు గురించి ఆలోచించండి. విద్యార్థుల గురించి ఆలోచించండి. ఉద్యోగాల యొక్క వాళ్ళ యొక్క బాధల గురించి అర్థం చేసుకోమంటే హైదరాబాద్ గురించి మాట్లాడతారు. చిరంజీవి గారు సమన్యాయం అంటారు. ఏమైనా సమన్యాయము? నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కాబట్టి నీకు హైదరాబాద్ కావాలా? మేము నెల్లూరులో ఉన్నాం కాబట్టి మాకు సమైక్యాంధ్ర కావాలంటుంటే రోజుకొక మాటతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తనకు ఇష్టం వచ్చిన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఇది ఎవరండి? ఎక్కడండి జరుగుతుంది? ఇది నిరంకుశ ప్రభుత్వమా? ఇదేమన్నా ప్రజాస్వామ్యమా? కాంగ్రెస్ మాట్లాడే మాటల్లో ఇవి. మొన్న రాజ్యసభలో ఆయన కురియన్ గారు మాట్లాడతారు. నాకు హరికృష్ణ తెలుగులో మాట్లాడితే అర్థం కావలేదు అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో హిందీ మాట్లాడే వాళ్ళకు తెలుగు వాళ్ళు ఏం చెప్తారండి? వాళ్ళ అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలను తీసుకోండి. మేమందరం ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడుతున్నాం. మీరంతా సహకరించి ఈ ఉద్యమంలో పాల్గొని హీరోలుగా ఈ సీమాంధ్రలో హీరోలుగా నిలవండి. మిమ్మల్ని హీరోలుగా ఉంచుతాము. అంతేగాని చరిత్రహీనులుగా మారి ఈ రాష్ట్ర విభజనను మాత్రం అంగీకరించకండి. మీ కాళ్లకు నమస్కారం చేసి చెబుతున్నాము. దయచేసి ఈ రాష్ట్ర విభజనను అడ్డుకోండి. మీరందరూ పార్లమెంటును స్తంభింపజేస్తే ఈ రాష్ట్ర విభజన ఆగిపోతుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయము అనివార్యం కాదు. మీరంతా ఉద్యమంలో పాల్గొని మీరు